ఎవరు చూడడం లేదని సిగ్నల్ జంప్ చేస్తున్నారా, హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తున్నారా, రాంగ్ రూట్ లో వెళ్తున్నారా, తస్మత్ జాగ్రత్త. ఈ చలాన్ రూపంలో ఫైన్ మీ ఫోన్లకు SMS వస్తుంది. కరీంనగర్ లో జూన్ 27 నుండి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ట్రాఫిక్ నియంత్రణపై సిపి గౌసలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలో నిరంతరం నిఘా నేత్రాల ద్వారా పోలీసు అధికారులు పర్యవేక్షించనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నగరంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో కనెక్టివిటీ చేశారు. ఇప్పటి వరకు 769 కెమెరాలను ఇక్కడ నుండి నిత్యం పర్యవేక్షించనున్నారు అధికారులు. ఇందులో 110 చోట్ల సర్వేలెన్స్ కెమెరాలు, 24 జంక్షన్ లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలు, 10 చోట్ల వేగ పరిమితిని నిర్ధారించే వాటిని ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘన నిర్ధారించనున్నారు పోలీసులు. ఇక నుండి కరీంనగర్ లో ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రైవింగ్, సెల్ ఫోన్ రైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ నెల 27 నుండి 3వ నేత్రం ద్వారా ఈ చలాన్ రూపంలో ఫైన్ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన పోలీసులు పర్యవేక్షించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు ఈ చర్యలు చేపట్టినట్లు సిపి ప్రకటించారు.